My dear friends and leaders, welcome to our channel Day to Dream Plan Your Success. A very good morning to all. Friends, చిన్న పెద్ద తేడా లేకుండా 30 దాటిన వారి నుంచి కూడా అధికంగా ఎదుర్కొంటున్న భయంకరమైన సమస్య జాయింట్ పెయిన్స్. మోకాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులని రకరకాలుగా పిలుచుకునే జాయింట్ పెయిన్స్ ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, దీనికి కారణాలు ఏమిటి అనే పూర్తి సమాచారం మనం విస్టేజ్ కొల్లాజన్ అనే వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. సాధారణంగా ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి ఎముకల యొక్క జాయింట్స్ మధ్యలో ఉండే కొల్లాజిన్ సైనోవియల్ ఫ్లూయిడ్లు అనేవి డ్యామేజ్ అవటం వల్ల ఎముకలు ఒకదానికొకటి రాసుకొని ఎప్పుడైతే అవి రాసుకుంటాయో అప్పుడు మనకి రక్తనాళాలు ఒకదానికొకటి టచ్ అయ్యి మనకి విపరీతమైన బాధ కలుగుతుంది. దీన్నే మనం జాయింట్ పెయిన్స్ లేదా కీళ్ళ నొప్పులు అంటూ ఉంటాం. ఈ వీడియోలో మనము ఏ విస్టేజ్ హెల్త్ సప్లిమెంట్స్ వాడితే మనం కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందగలొచ్చు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఇప్పుడే కొత్తగా చూస్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మీ యొక్క లైక్స్, కామెంట్స్ అలాగే సబ్స్క్రిప్షన్స్ నాకు ఇంకో కొంచెం ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇచ్చి మరికొంత ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి నాకు ఎంతగానో తోడ్పడుతుంది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బోన్ హెల్త్ సంబంధించి విస్టేజ్ హెల్త్ సప్లిమెంట్స్ లో అతి ముఖ్యమైనది కాల్షియం. విస్టేజ్ కాల్షియం. ఈ విస్టేజ్ కాల్షియం అనేది సముద్రపు ఆల్చిప్ప యొక్క డిప్ప నుంచి తీసుకోబడుతుంది. సాధారణంగా మనం ఒక రోజుకి దాదాపుగా 1000 మిల్లీగ్రాముల కాల్షియం అనేది మన శరీరంలోకి ఫుడ్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆహార శైలిలో కేవలం 425 నుంచి 450 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే మన శరీరంలోకి అందించబడుతుంది. దీని ద్వారా వయసు పెరిగే కొద్దీ కాల్షియం అనేది సఫిషియెంట్ గా అందకుండా మోకాళ్ళ నొప్పులు, జాయింట్స్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. విస్టేజ్ కాల్షియం కార్బోనేట్ ఫామ్ లో 625 మిల్లీగ్రాముల ఈక్వలెంట్ ఈ కాల్షియం కార్బోనేట్ 200 మిల్లీగ్రాముల కాల్షియం తో సమానమై ఉండి దీనితో పాటుగా 250 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ D3 అనేది కలిగి ఉంది. మనం కాల్షియం ని ఎప్పుడు పూర్తిగా మెటల్ రూపంలో తీసుకోలేము. దాని సమ్మేళనమైన కాల్షియం కార్బోనేట్ రూపంలోనే తీసుకోగలము. కాల్షియం మరియు విటమిన్ D3 కలిసి ఎముకల సంరక్షణకు తోడ్పడతాయి. కాల్షియం ఎముకల నిర్మాణానికి, వాటి సంరక్షణకు ఉపయోగపడితే విటమిన్ D ఈ కాల్షియం శరీరం పుష్కలంగా శోషించుకోవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ D లేకుండా కాల్షియం తీసుకున్నా కూడా అది శరీరంలోకి శోషణ చెందకుండా వ్యర్థం రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. కాల్షియం తీసుకోవడం వల్ల దంత సమస్య కూడా రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. వయసు పైబడిన వారికి ఈ విటమిన్ D3తో ఉన్న కాల్షియం తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరిగి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి పడిపోయినప్పుడు బోన్ ఫ్రాక్చర్ కాకుండా ముందు జాగ్రత్తగా మన బోన్స్ ని పటిష్టంగా ఉంచి కాపాడగల అద్భుతమైన అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ఈ విస్టేజ్ కాల్షియం అనేది మనకి 100 క్యాప్సూల్స్ ఉన్న బాటిల్లో వస్తుంది. దీని మార్కెట్ ప్రైస్ 270 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 230 రూపాయలకు వస్తుంది. దీన్ని పర్చేజ్ చేయడం వల్ల మన విస్టేజ్ అకౌంట్ కి 7.67 PUలు అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. డోసేజ్ విస్టేజ్ కాల్షియం క్యాప్సూల్స్ ఒక క్యాప్సూల్ రోజుకు 2 సార్లు భోజనం చేసిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే కాల్షియం మరియు ఐరన్ క్యాప్సూల్స్ ఎవరైనా వాడుతుంటే ఈ 2 క్యాప్సూల్స్ తీసుకునే మధ్య సమయం 4 గంటలు ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే కేవలం ఇందులో కాల్షియం గాని ఐరన్ గాని ఏదో ఒక్కసారి శోషించబడుతుంది కాబట్టి రెండిటికి కూడా 4 గంటల గ్యాప్ అనేది తీసుకోవడం అత్యవసరం. నెంబర్ 2 విస్టేజ్ గ్లూకోసమైన్. ఇది సముద్రపు ఆల్చిప్పల యొక్క గుజ్జు నుంచి తీయబడుతుంది. గ్లూకోసమైన్ అనేది ప్రకృతిలో దొరికే సమ్మేళనం. ఇది గ్లైకాన్స్ లోని ఒక ముఖ్యమైన భాగం. మన శరీరంలో ఇది ఎక్కువగా ఆరోగ్యకరమైన కార్టిలేజ్ అలాగే సైనోవియల్ ఫ్లూయిడ్స్ లో ఉంటుంది. గ్లూకోసమైన్ ఎముకల మధ్యలో ఒక లూబ్రికెంట్ గా పనిచేసి ఆరోగ్యకరమైన కార్టిలేజ్ ని ఏర్పరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా కార్టిలేజ్ పునరుత్పత్తిలో సహాయపడుతుంది. దీనితో పాటుగా సైనోవియల్ ఫ్లూయిడ్ తయారవడంలో కూడా తోడ్పడుతుంది. ఎముకలు గుల్లబారటం, ముఖ్యంగా మోకాళ్ళ వంటి భాగాలలో ఎముకల సమస్యకు చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మధుమేహం లేదా షుగర్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఈ గ్లూకోసమైన్ ని తీసుకోకుండా ఉంటే మంచిది. ఒక ఫిల్మ్ లాంటి కోటింగ్ ఉన్నటువంటి ప్రతి విస్టేజ్ గ్లూకోసమైన్ క్యాప్సూల్లోనూ 450 మిల్లీగ్రాముల గ్లూకోసమైన్ హైడ్రోక్లోరైడ్ అనేది పొందుపరచబడింది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఎవరైతే ఈ గ్లూకోసమైన్ క్యాప్సూల్స్ వాడుతుంటారో వారికి సాధారణంగా ఒక వారం నుంచి 10 రోజుల వరకు జాయింట్ పెయిన్స్ అనేది కొంచెం ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఎక్కడైతే జాయింట్ పెయిన్ ప్రాబ్లం ఉందో అక్కడ ఎస్ఎల్ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎస్ఎల్ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి మన డ్యామేజ్ అయిన భాగాన్ని బాగు చేయడంలో పనిచేస్తున్నప్పుడు మనకి జాయింట్ పెయిన్స్ పెరిగినట్టు కనిపిస్తాయి. ఒక వారం 10 రోజులు దాన్ని ఓపిక పడితే ఆ తర్వాత నుంచి మనకి ఎటువంటి నొప్పి లేకుండా మన శరీరానికి అలవాటు అవుతుంది. విస్టేజ్ గ్లూకోసమైన్ అనేది 60 క్యాప్సూల్స్ అలాగే 100 క్యాప్సూల్స్ ఉన్న 2 వేరు ప్యాక్స్ లో అవైలబుల్ ఉంటుంది. 60 క్యాప్సూల్స్ ఉన్న బాటిల్
మార్కెట్ ప్రైస్ 610 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 520 రూపాయలకు వస్తుంది. అలాగే దీన్ని పర్చేజ్ చేయడం వల్ల మనకి 17.33 పీవీలు అని మన వెస్టేజ్ అకౌంట్ కి యాడ్ అవుతుంది. 100 క్యాప్సూల్స్ ఉన్నటువంటి వెస్టేజ్ గ్లూకోసమైన్ యొక్క మార్కెట్ ప్రైస్ 950 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 810 రూపాయలకు వస్తుంది. అలాగే దీన్ని పర్చేజ్ చేయడం వల్ల 27 పీవీలు మన వెస్టేజ్ అకౌంట్ కి యాడ్ అవుతాయి. ఈ వెస్టేజ్ గ్లూకోసమైన్ క్యాప్సూల్ ని భోజనం తర్వాత ఒక క్యాప్సూల్ రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 3 విస్టేజ్ కొల్లాజెన్. ఈ విస్టేజ్ కొల్లాజెన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది కూడా గ్లూకోసమైన్ పనిచేస్తున్నట్టే పనిచేస్తుంది. ఎవరైతే షుగర్ తో బాధపడుతున్నారో వాళ్ళు గ్లూకోసమైన్ వాడకూడదు కాబట్టి వాళ్ళు కొల్లాజెన్ అనేది తప్పకుండా వాడవలసి ఉంటుంది. ఈ కొల్లాజెన్ ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు. ఇది చర్మానికి మెరుగునిస్తుంది. ఈ విస్టేజ్ కొల్లాజెన్ ఒక నెల రోజులు మనం గానీ కంటిన్యూస్ గా వాడుకుంటే తర్వాత నుంచి మన బాడీలో కొల్లాజెన్ అనేది జనరేషన్ జరుగుతూ ఉంటుంది. కొల్లాజెన్ రోజు హిప్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడి అలాగే విటమిన్ సి సమ్మేళనంగా ఉంటుంది. ఈ కొల్లాజెన్ ప్యాకెట్ లో 10 శాషెట్లు ఉంటాయి. ఒక్కొక్కటి 7.5 గ్రాముల కొల్లాజెన్ కలిగి ఉంటాయి. ఈ కొల్లాజెన్ యొక్క మార్కెట్ ప్రైస్ 700 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 600 రూపాయలకు వస్తుంది. దీన్ని పర్చేజ్ చేయడం వల్ల వెస్టేజ్ అకౌంట్ కి 20 పీవీలు అనేది యాడ్ అవుతాయి అన్నమాట. ఈ వెస్టేజ్ కొల్లాజెన్ ని రోజుకి 1 లేదా 2 సార్లు ఒక శాషెట్ ని 100 ml వాటర్ లో బాగా మిక్స్ చేసుకుని డిజాల్వ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. నెంబర్ 4 నోని. నోనిని సర్వవ్యాధి నివారణి అంటారు. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్, కీళ్ల వాతాన్ని తగ్గిస్తుంది. అలాగే దీన్ని ఖచ్చితంగా పరగడుపున భోజనానికి ముందర అరగంట ముందు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విస్టేజ్ నూనె అనేది 90 క్యాప్సూల్స్ ఉన్న బాటిల్లో లభ్యమవుతుంది. దీని మార్కెట్ ప్రైస్ 585 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 500 రూపాయలకు వస్తుంది. అలాగే దీన్ని పర్చేజ్ చేయడం వల్ల 18.05 పీవీ మన వెస్టేజ్ అకౌంట్ కి యాడ్ అవుతుంది. ఈ క్యాప్సూల్ ని ఒక క్యాప్సూల్ రోజుకి 2 సార్లు భోజనానికి అరగంట ముందర తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నూనె క్యాప్సూల్స్ ని కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు వాడకూడదు. నెంబర్ 5 ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ మన శరీరంలో రక్త ప్రసరణకు ఎంతగానో తోడ్పడుతుంది. ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ సరిగా ఉంటుందో అప్పుడు మనం తీసుకున్న గ్లూకోసమైన్ గానీ, కాల్షియం గానీ, కొల్లాజెన్ గానీ సరైన భాగాలకి సరైన సమయంలో అందడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ విస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్. ఈ విస్టేజ్ ఫ్లాక్స్ ఆయిల్ మరొక ముఖ్య ఉపయోగం ఏంటంటే గూని. కొంతమందికి గూని అని చెప్పబడతారో అటువంటి గూని బోన్స్ ఉన్న ప్రాబ్లం కూడా ఇది తగ్గిస్తుంది. విటమిన్ డి కాల్షియం ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడితే విటమిన్ కే కాల్షియం ని మన శరీరంలో వినియోగం పడడానికి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ కే మనకి ఫ్లాక్స్ ఆయిల్ లో లభిస్తుంది అనమాట. 90 క్యాప్సూల్స్ ఉన్నటువంటి ఫ్లాక్స్ ఆయిల్ బాటిల్ మనకి మార్కెట్ ప్రైస్ 635 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 540 రూపాయలకు వస్తుంది. దీన్ని పర్చేజ్ చేయడం వల్ల వెస్టేజ్ అకౌంట్ 18 పీవీలు యాడ్ అవుతాయి అనమాట. దీని డోసేజ్ ఒక క్యాప్సూల్ రోజుకి 2 లేదా 3 సార్లు భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 6 కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ కూడా ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత ఎంప్టీ స్టమక్ తో తీసుకుంటే చాలా మంచిది. ఆవు ఈనిన తర్వాత 6 గంటల లోపల తీసినటువంటి ముర్రు పాలతో తయారు చేస్తారు ఈ విస్టేజ్ కొలెస్ట్రాల్. ఎముకల జ్వరం అని చెప్పుకునే రొమటాయిడస్ ఆర్థరైటిస్ ని తగ్గించడానికి ఉపయోగపడేది. విస్టేజ్ కొలెస్ట్రాల్ సేవించిన అరగంట తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. విస్టేజ్ కొలెస్ట్రాల్ 60 క్యాప్సూల్స్ ఉన్న బాటిల్ లో మనకు లభ్యమవుతుంది. దీని మార్కెట్ ప్రైస్ 720 రూపాయలు, అలాగే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 615 రూపాయలకు వస్తుంది. దీన్ని పర్చేజ్ చేయడం వల్ల మన విస్టేజ్ అకౌంట్ కి 20.50 పీవీలు అనేది యాడ్ అవుతాయి. దీని డోసేజ్ రోజుకి 2 క్యాప్సూల్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అది కూడా భోజనానికి ముందర. వీటితో పాటుగా ఎవరికైనా గానీ అధికంగా శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుందని భావిస్తే వాళ్ళు విస్టేజ్ ఆమ్లా క్యాప్సూల్స్ కూడా వాడుకుంటే ఆ వేడిని తగ్గించుకునే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ 5-6 రకాల క్యాప్సూల్స్ వాడవలసిందా, ఇన్ని క్యాప్సూల్స్ మేము వాడగలమా, ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కొంతమందికి డౌట్ రావచ్చు. నిజానికి ఇవన్నీ కూడా ఇటువంటి మెడిసిన్ కాదండి, ఇవి కేవలం హెల్త్ సప్లిమెంట్స్. అంటే మన శరీరంలో లోపించినటువంటి విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ, లేకుంటే మెటల్స్ గానీ వాటిని మనం ఫుడ్ సప్లిమెంట్ రూపంలో ఒక క్యాప్సూల్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం రోజు ఎలాగా భోజనం చేస్తామో శక్తి కోసము, అలాగే ఈ విటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు హెల్త్ సప్లిమెంట్స్ క్యాప్సూల్స్ రూపంలో చాలా సింపుల్ గా తీసుకున్నట్టుగా డిజైన్ చేయడం జరిగింది. ఈ విస్టేజ్ బోన్ హెల్త్ సప్లిమెంట్స్ వయసును బట్టి, వ్యాధి యొక్క తీవ్రతను బట్టి తక్కువలో తక్కువగా 3 నుంచి 6 నెలలు కంటిన్యూస్ గా వాడవలసి ఉంటుంది. ఒక 3 నెలలు వాడిన తర్వాత మీలో మార్పును మీరు గమనించగలరు. అలాగే ఒక 6 నెలలు వాడితే చాలా ఎక్కువ శాతం మీ జాయింట్ పెయిన్స్ అనేది తగ్గే అవకాశం ఉంది. బోన్ హెల్త్ సప్లిమెంట్స్ ఎవరైనా వాడుతుంటే ఎక్కడ మధ్యలో ఆపకుండా నిరంతరంగా ఒక 3 నుంచి 6 నెలలు మాత్రం ఖచ్చితంగా వాడవలసి ఉంటుంది. కీళ్ళ నొప్పులు అంత తొందరగా తగ్గే వ్యాధి కాదు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ యూ వెల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.